పోలీసు వాళ్ళు ఉన్నారు. పొద్దురా నడరా రే పోదాం. మళ్ళీ ఇద్దరు రెండు బండ్లు ఎందుకు రా అర్థం చేసుకో. అరే ఎక్కుబే. చలో గాయస్ బాయ్ బాయ్. బాయ్ రా శివ, బాయ్ రా వంశీ. వచ్చేసింది బస్. ఎలా రా బాయ్, టేక్ కేర్. Yeah. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up. Here I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. Oh shit, this is shit. Seriously shit. యాక్చువల్గా నేను రికార్డింగ్ చేసిన బట్ రికార్డింగ్ కాలేదు. హలో గాయ్స్, ఇది శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి యాదవ్ స్టంట్స్. సో సారీ, ఇంతకుముందు ఒక 20 minutes గట్టిగా రికార్డింగ్ చేసిండే. అయితే యాక్చువల్గా ఏమైందంటే నేను ఫోటో మోడ్ పెట్టేసి రికార్డ్ స్టార్ట్ చేసేసిన, అది ఫోటో పడిపోయింది. సో ఏదేదో మాట్లాడినా, ఎంతో మాట్లాడినా కానీ మొత్తం మిస్ అయిపోయింది. సో ఇవాళ మనం తిరుపతిలో ఉన్నాం. సో నిన్న నైట్ నేను బస్ ఎక్కి మార్నింగ్ 8 o'clockకి తిరుపతిలో దిగి అక్కడి నుంచి ఒక 2 hours 3 hours రెస్ట్ తీసుకున్నా. 2 hours 3 hours కాదు, చాలాసేపు రెస్ట్ తీసుకున్నా. ఒక 5-6 hours ఎక్కువనే ఫ్రెష్ అయినా, రెస్ట్ తీసుకున్నా. అండ్ టిఫిన్ చేసినాక వెళ్ళిన బైక్ పికప్ చేసుకొని స్టార్ట్ అయ్యే వారికి 2:20 అయింది టైం. సారీ 2:40 అవుతుంది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి మీకు ముందు చూపిస్తాం. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వ్లాగ్లో టైటిల్ కూడా సస్పెన్స్, టైటిల్ కూడా ఏం పెడతలేను. ఎందుకంటే వీడియో మొత్తం కంప్లీట్గా మీరు చూడాలని చెప్పేసి నేను అసలు ఏం ఓపెన్ అప్ చేస్తలేను. సో నెక్స్ట్ ఎక్కడికి ఏందని చెప్పేసి మాత్రం మీరు ముందు చూడండి. సో ఈ సూపర్ బైక్ ఇది వచ్చేసి CBR 650. అండ్ ఈ సౌండ్కి ఒక్కొక్కరు ఎంత డేంజర్గా చూస్తారు అంటే అసలు అబ్బాబాబాబా. సూపర్ బైక్ మీద వెళ్తుంటే ఇంత క్రేజీగా చూస్తారా అని చెప్పి నేను ఫస్ట్ టైం ఇంత అంటే లైక్ ఆల్రెడీ నడిపినా, బట్ ఎప్పుడు సూపర్ బైక్ మీద ఇంత మంచిగా వ్లాగ్ చేయలేదు. సో ఐ డోంట్ నో వ్లాగ్ మంచిగా వస్తుందా లేదా, ఇక మీరే చెప్పాలి. అండ్ ఇట్లాంటి వ్లాగ్స్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఇంకొక నాకు చిన్న డౌట్ ఏంటంటే, నా హెల్మెట్ నుంచి మైక్ అండ్ చిన్ మౌంట్ ఇవన్నీ తీసి దీనికి పెట్టుకున్నా. సో మైక్ ఎట్లా వర్క్ చేస్తుంది ఏంది నాకు కూడా ఏం ఐడియా లేదు. ఓ షిట్ మ్యాన్, మనం లెఫ్ట్ వెళ్ళాలా స్ట్రైట్ వెళ్ళాలా? థ్యాంక్ యూ బ్రో. సో ఫస్ట్ మనము బండి నడిపించే ముందు ఒకసారి వీడియో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నా మైక్ వర్క్ చేస్తుందా లేదా అది తెలియదు. సో తెలియకుండా మనం మొత్తం ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళినాక వ్లాగ్ రాలేదనుకో, అంతేగా బిస్కెట్ అయిపోతాం. టైం వచ్చేసి 3:15 అవుతుంది. అండ్ ఇప్పటి వరకు మనం 45.5 kilometers వచ్చినాము. సో ఇది ఏం ఊరు అంటే
ఒక బోర్డు మీద రాసి ఉంటుంది కోడూరు. యా 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 అక్కడ తిరుపతి నుంచి 45-50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే కోడూరు అని ఉంది మ్యాప్లో. సో నాకు తెలిసి కోడూరు అనుకుంటా ఇదే. అండ్ మనం ఇంకా ఒక 95 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఒక ప్లేస్కి వెళ్ళాలి ఒక పర్సన్ని కలవాలంటే. సో ఆ పర్సన్ మేలా ఫీమేలా తెలియదు, అది చెప్ప. మ్యాథ్స్ అయితే మీరు ఏమనుకుంటారో వెయిట్ చేసి చూడండి. లెట్స్ వాచ్ ఏమవుతుంది, ఎవరిని కలుస్తున్నాను. సౌండే కాలే అసలు. పబ్లిక్ అయితే తిరిగి చూస్తారు. సో పబ్లిక్ రియాక్షన్ క్రేజీ ఉంది అసలు, నిజంగా హైలైట్ అది. అన్నా ఒకసారి కొంచెం నూకవా, ఏమనుకోకు. దబ్బు బ్రో, థ్యాంక్స్ బ్రో. సో యాక్చువల్గా ఈ బైక్ చాలా డేస్ నుంచి పక్కనే ఉంది. సో అందుకని దీని బ్యాటరీ కొంచెం వీక్ అయిపోయింది. సో ఇప్పుడే ఇక్కడ ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ మన ఈ రైడ్ ఎక్కడికి కంటిన్యూ అవుతుంది ఏందని చెప్పి చూస్తుండండి. హాయ్ 650. హాయ్ హాయ్. నేనా తెలుగు థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇది పెట్టినా కదా వైజర్ జల్ది ఓపెన్ అవుతలేదు. ఎగ్జాస్ట్. బాయ్ బ్రో, కలుద్దాం, టేక్ కేర్. ఈ వెదర్ చూడండి అసలు. ఇక్కడ సన్ పక్కన వాటర్, మళ్ళీ ఇక్కడ కొండలు, ఆ కొండల మీద క్లౌడ్స్ పాసింగ్, క్రేజీ అసలు. బాయ్. ఏ బ్రోస్, మరి ఇంకా పడదామని చూసారేమో కానీ కష్టం, అందుకే వదిలేసారు. ఇక దిగారు ఒక ఫోటో క్రేజీ వస్తుంది, కానీ నా దగ్గర ఎవ్వరు లేరు, లేకపోతే మంచి ఫోటో దిగుతుంది. సో ఇప్పటివరకు మనం 125 కిలోమీటర్స్ వచ్చినాము. ఇంకొక 10 కిలోమీటర్స్లో మన డెస్టినేషన్ ఉంది. అదే ఇంతకుముందు చెప్పినా కదా, ఆ డెస్టినేషన్కి ఇంకో 10 కిలోమీటర్స్ అయిపోతుంది. అంటే లైక్ ఆ 10 కిలోమీటర్స్ ఉంది డెస్టినేషన్కి. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:55 అవుతుంది. ఇది మన
ముందు టైం ఒక బ్లాగ్లో చూసి ఉంటారు, మనం ప్రాక్టీస్కి వెళ్ళే దగ్గర ఉంటుంది సేమ్ అట్లాంటిది, కానీ ఇది చిన్నది, ఇది మరీ అంత పెద్ద లేదు. లైక్ ఇది ఒక చిన్న చెరువు, ఇది నిండి నీళ్ళని బయటకు వస్తున్నాయి. మన ఇంకా మొత్తం తడిసిపోతుంది నాకు తెలిసి, ఎందుకంటే ఇంకా మడ్గా లేదు, ఉన్న మడ్గా కూడా కంప్లీట్గా కట్ చేసేసారు. ఓహో ఓది మళ్ళీ లోపలిపోతుంది నీళ్ళని, షూస్ తడిచిపోతారు అని అవి తడవద్దు యా. యాక్చువల్గా ఈ బండికి ఓల్డర్ లేదు కదా, సో లొకేషన్ ఫోన్ చేతిలో పట్టుకొని చూడాల్సి వస్తుంది. ఏయ్ జాయిద్దుడా చలో బారే, ఇదంతా పోతే ఖతం అయిపోతారండి. ఆహా సో ఆ పర్సన్ ఇంకొక 2.1 కిలోమీటర్ దూరం ఉన్నాడు. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా కలవాలి, ఓ వ్లాగ్ చేయాలి అని చెప్పి. సో ప్రజెంట్ మనం కడపలో ఉన్నాం, అండ్ ఒక 2 minutesలో మీకు అతన్ని రివీల్ చేస్తాను హూ ఇస్ దట్ పర్సన్ అని చెప్పి. ఇదంతా ఫుల్ వర్షం పడ్డది పొద్దున, అందుకే నేను ఇంత లేట్ అవ్వాల్సి వచ్చింది. యాక్చువల్గా నేను 12 వరకు ఇక్కడ ఉండాల్సింది, కానీ అది బిస్కెట్ అయిపోయింది. హాయ్ శశి, ఎక్కడ బ్రో? ఇట్లా స్ట్రైట్ వెళ్ళి లెఫ్టా? థ్యాంక్ యూ. ఏంది అట్లా తిరిగి వచ్చినా మొత్తం ఎక్కడికనేది నాను. నువ్వే 10 రూపాయలు చిల్లరే నాకు. సరే అని చెప్పి అప్పుడు ఇట్లా అని వచ్చిన. ఒక అతను ఉండి ఆ గల్లీలో మసీద్ పక్కన అతను చెప్పిండు. ఇల్లు ఎక్కడ మీది? ఇల్లు ఎక్కడ? ఓకే ఆహా. చాలా గలీజ్కి వస్తుంది. కానీ బ్యాటరీలు వేస్తలేదు ఒక్కొక్కసారి, చాలాసేపు పెడితే బ్యాటరీలు వేస్తలేదు. వెళ్దామా? సో వెంకాల టైల్ లేకపోతే ఇట్లా అయిపోతుంది అంటే శంకర్ హాయ్. సో శంకర్ గురించి మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సూన్. మనం ఇప్పుడు శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ఇవాళ నైట్ రెస్ట్ తీసుకొని, సో నెక్స్ట్ చూడండి ఏమవుతుందో, నాకు కూడా తెలియదు. మన దగ్గర ఎంత స్టంట్ మోడ్ బైక్ ఉన్నా, ఎంత బైక్ ఉన్నా, మనం ఇంటి దగ్గర తిరగాల్సింది ఇట్లాంటి బైక్స్. ఎవ్రీ స్టంట్ రైడర్ ప్రాబ్లం అది. స్టంట్ రైడరే కాదు, ప్రతి ఒక్క మనుషులది ప్రాబ్లం అది. ఎందుకంటే ఇవాళ పెట్రోల్ రేటు 115 రూపీస్ సీరియస్గా. డ్యూక్ 200 NS ఇక ఇవన్నీ ఇచ్చేవే 20-25. ఇక ఆ బండ్ల మీద తిరిగితే ఇక అంతే. మనకి మెయిన్ గట్టిగా ఆస్తి అని ఉండాలి, ఇంకా లేకపోతే మనం మస్తు సంపాదించాలి. అది 2 లేకపోతే ఇక కష్టమే. ఇక స్టంట్ రైడింగ్ ఫీల్డ్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఆఫర్స్ చాలా తక్కువ. ఎప్పుడు ఏం ఛాన్సెస్ వస్తాయి, ఏం ఛాన్సెస్ రావో ఎవరికి తెలియదు. చేయాలి ఇక, నాకు ఆ ఇంట్రెస్ట్, ప్యాషన్ అట్లా. ఇక మీ అందరి కోసం మేము ఏం చేస్తున్నామని చెప్పి కూడా వీడియోస్ చూపిస్తున్నాం. అండ్ మొన్న హ్యాక్ అయినప్పటి నుంచి ఇప్పుడు కొంచెం మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ అట్లనే మీరు ఇంకా గట్టిగా సపోర్ట్ చేయండి, మంచిగా నాకు సపోర్ట్ చేసి ఇంకా మంచి సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యేలాగా చేయండి. అండ్ మంచి వ్యూస్ వచ్చేలాగా చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మీ అందరికీ.
అండ్ ఇప్పటి కూడా మీ సపోర్ట్ చాలా బాగుంది, మీ అందరి సపోర్ట్. బట్ ఇంకా మంచి సపోర్ట్ వస్తే నాకు కూడా మోటివేషన్ వస్తుంది. అరే ఇంకా చేయాలి, వీళ్ళందరూ నన్ను ఇంకా ఎంత ఎంకరేజ్ చేస్తారు అని చెప్పి మీకోసమైనా వ్లాగ్స్ కంపల్సరీ చూపించాలనైనా చేస్తుంటా. ఇక్కడ కూడా ఫుల్ రష్, కానీ మ్యాక్సిమం సిగ్నల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి మనకి. మన దగ్గర ఉన్నంత సిగ్నల్, మన దగ్గర ఉన్నంత ట్రాఫిక్ ఉండదు, రన్నింగ్ ట్రాఫిక్ ఉంటుంది అంతే. ఏం చెప్తున్నావు? ఫస్ట్ స్టంట్ బైక్ నా స్టంటింగ్ స్టార్ట్ చేసింది దీంట్లో. సో శంకర్ది ఫస్ట్ స్టంట్ బైక్. నేను కూడా చూసిన చాలా ఫొటోస్లో. యమహా రే కదా, హ్యాండ్ బ్రేక్ మొత్తం ఇదే బండి మీద వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏమైంది మరి, దాన్ని జస్ట్ ఇచ్చేసినావా? లేదు అంటే స్టాక్ ఇప్పుడు ఆల్రెడీ 2 బైక్స్ ఉన్నాయి కదా. 220 ఒకటి ఉంది, డ్యూక్ 200 ఒకటి ఉంది. ఇంకా సో ఇది జస్ట్ పర్సనల్ యూస్కి సెట్. ఇదే వాళ్ళు మరి ప్లెజర్ అక్కది. ఓకే, ఏమో బండ్లు అయితే బాగున్నాయి నీ దగ్గర. సో గుడ్ మార్నింగ్ గైస్, ఆల్ ది వే ఫ్రమ్ కడప. శంకర్ అక్కడ బండి కూల్ చేస్తుండు. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయాలి. దీని మెయిన్ టాస్క్ ఏంటంటే బ్యాటరీ స్టార్ట్ అయిపోవాలి. సో థ్యాంక్ గాడ్. వెళ్ళిపోదామా? అది గలీజ్ ఉంది వెనకాల. ఓకే. వర్షం పడే ఛాన్సెస్ ఉన్నట్టున్నాయి. పడుతున్నాయి డ్రాప్స్. అదే పడుతుంది కదా వర్షం. అదే మూమెంట్ వేరే అయిపోయేలా ఉంది. శంకర్ బ్యాగ్ వేసుకొని కూర్చో బెస్ట్. నీ మీద వాటర్ కూడా వాడవు. వాటర్ ఇప్పుడు రోడ్ అంతా ఖాళీ డ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి లెఫ్ట్ మళ్ళీ అక్కడ శంకర్ స్టన్ బైక్ తీసుకొని ప్రాక్టీస్ స్పాట్కి వెళ్దాం. వెళ్ళి ఒక వీడియో షూట్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అయిపోదాం. వర్షం పడుతుంది. ఇప్పుడు వర్షం ప్రాబ్లం కాదు, ఇక్కడ బ్లాగ్ షూట్ చేసుకోవడమే ప్రాబ్లం. అదొక్కటి అయిపోతే మనం ఇంటికి ఎట్లనే వెళ్ళిపోవచ్చు. నైట్ 2-3 వరకు అయినా వెళ్ళిపోవచ్చు. ఏ శంకర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శశి. మొత్తం రెడీ సెట్. సో స్టార్ట్ అయిపోదాం. అండ్ నా మైక్ కొంచెం ఖరాబ్ ఉంది, గట్టిగా ఖరాబ్ అయితే చాలా ఖరాబ్ ఉంది. అసలు వాయిస్ ఎంత డిస్టర్బెన్స్ వస్తుందంటే దీని లోపల పెట్టిన. బట్ ఈ ఒక్క బ్లాగ్ వరకు మీరు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మంచి మైక్ తీసుకొని అప్పుడు క్లియర్ వాయిస్తోనే నేను చేస్తాను. ఇంతకుముందు కూడా కామెంట్స్ వచ్చిండే, బట్ నేను అంత డిస్టర్బెన్స్ లేదనుకున్నాను. ఇప్పుడు నేను చూస్తే నాకు అర్థమైంది. సో లెట్స్ స్టార్ట్. యా, సో మనం పొద్దున ఒక ప్లాన్ వేసుకున్నాము, అది ఫ్లాప్ అయిపోయింది వర్షం వల్ల. అండ్ సో నౌ వీఆర్ ట్రావెలింగ్ టు హైదరాబాద్. సో ఇప్పుడు శంకరి బండి తీసుకొని ఒక చిన్న సస్పెన్స్ ఇస్తాడు. చెప్పను అంది. ఇది కూడా కంప్లీట్ ఫుల్ స్టన్ మోడ్. ఏమైంది? సాటర్డేస్ పక్కన పెడితే ఇదే ప్రాబ్లం.
అది స్టార్ట్ కాకపోతే దాన్ని పుష్ చేయాలి. కూర్చో. శంకర్ ఫ్రెండ్. అరే నిన్న వచ్చిండు కదా, నిన్న వచ్చిండు ఈయనేనా? गाड़ी पे हाँ आई बोलो क्या हाथ में ले जाओ तो हाँ गाड़ी बाय बाय. సో టైం 9:10 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయితే యాక్చువల్గా 10కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ 12 అవుతుండే. బట్ 9కి స్టార్ట్ 8కి స్టార్ట్ అవ్వాలనుకున్నాం, 9 అయింది. బాయ్ కడప. అండ్ శంకర్ వారి ఇంట్లో ఏం చెప్పిండంటే ఆన్ రోడ్ వెళ్తలేను, బైక్ ట్రైన్లో వేసి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నామని చెప్పారు. నేను కూడా బైక్ మీద వచ్చినట్టు తెలియదు. సో మేమైతే ఆన్ రోడ్ వెళ్తున్నాం. మంచిగా అయింది ఎప్పుడు అంతే. స్టన్ బైక్లతో ప్రాబ్లమే అది. ఒక 1 month 2 months పక్కన పెట్టినాం అనుకో, ఇక దాన్ని వేరే ఉంటుంది స్టోరీ. నేను పోతుంది బాగానే 110 115 పోతుంది నీది కూడా. చాలు 100 మెయింటైన్ చేసుకున్నా చాలు కదా. మరి 80 అంటే ఇక సో ఇప్పుడు ఒక చిన్న చాయ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ వీళ్ళు స్టార్ట్ టు హైదరాబాద్. ఇంట్లో ఏం చెప్పచ్చు నువ్వు? ట్రైనా ఇది? సో ఇంట్లో ట్రైన్లో వెళ్తున్నాము, బైక్ ట్రైన్లో పార్సల్ చేస్తున్నా. నేను కూడా ట్రైన్లో వెళ్తున్నా అని చెప్పిండు, కానీ ఇక్కడ చూస్తే అవును ఈ మమ్మీ బ్లాగ్ చూడొద్దు, బ్లాగ్ చేసేసి ట్రైన్ మిస్ అయిపోయినా అని చెప్పు. సో మన టీ బ్రేక్ అయిపోయింది, టైం వచ్చేసి 10 అండ్ విల్ గో నెక్స్ట్ స్టాప్. ఇక ఎక్కడ చూద్దాం. హోండా ఇగ్నిషన్ సెక్యూరిటీ సిస్టమ్ అంట, HISS. బ్యాటరీకి కొంచెం సేపైనా కాపాలి, 23% ఉంది. టీ బ్రేక్ అయిపోయింది అండ్ మళ్ళీ మనం స్టార్ట్ అయినాము హైదరాబాద్కి. అండ్ ఇంకా మేమైతే అనుకుంటున్నాం మ్యాక్స్ ఎక్కువ స్టాప్స్ తీసుకోవద్దు, జల్దీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఫస్ట్ నా బైక్ రిపేర్ ఉంది, ఆ రిపేర్ చేపిస్తే నాకు ఒక పెద్ద టాస్క్ కంప్లీట్ అవుతుంది.
చాలా ఇట్లా ఈ పొజిషన్ ఉంది కదా, ఈ రేస్ బైక్స్ కదా ఇవి, మనకు నార్మల్. ఇప్పుడు నీకు నీ హ్యాండిల్ ఉంది చూడు, నీకు అంత స్ట్రెయిన్ కావు నువ్వు. అది కీస్ ప్రాబ్లమే, చేపిద్దాం అక్కడ పోయినాక. అది లూజ్ కాంటాక్ట్ వల్ల అట్లా అవుతుంది. లూజ్ కాంటాక్ట్ బ్యాట్స్ వైపు ఉందా? ఫుల్ ట్యాంక్ కొట్టు. ఫుల్ ట్యాంక్ అవును. స్క్రూ డ్రైవర్ తీ. హ్యాండ్ బ్రేక్ కాదు, ఫుడ్ బ్రేక్ అయింది. మీరు తొక్కి పెట్టినట్టు ఇగో. అదే తొక్కి పట్టండి, పాలు పెట్టండి. నేను పెట్టినా. ఓకే, అదే ఈయన కనిపించేసింది, అది ఇవే పట్టేసినాయి. ఈ బ్రేక్ పట్టేసిండే, సో ఇప్పుడే దాన్ని సెట్ చేసేసినాం. అండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో మా ఈ సూపర్ రైడ్ కంప్లీట్ అయిపోయింది.
అండ్ 29 కిలోమీటర్స్ ఉంది షాద్ నగర్. అండ్ మన ఇంటికి వచ్చేసి ఒక 82 చేంజ్ ఉంది. సో డైరెక్ట్ ఇంటికి వెళ్తాం అండ్ బ్లాగ్ ఇంటికి వెళ్ళగానే ఎండ్ చేసేస్తాం. అండ్ దట్స్ ఇట్ గైస్. Finally we are at our hometown, Hyderabad. సో ఇప్పుడు మనం మా సప్తాలో ఉన్నాం. తెలిసిందే కదా ట్రాఫిక్. आप 100 किलोमीटर आसानी से फिर सकते हैं.